నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. సోషల్ మీడియాలో ఈ మధ్యన విపరీతంగా వైరల్ అయింది ఇషిత్ అనే చిన్న పిల్లాడి వీడియో. కోన్ బనేగా కరోడ్పతిలో అమితాబ్ బచ్చన్ అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆయన ఆన్సర్ ఇచ్చినటువంటి తీరు కాస్త ఆరోగెంట్గా ఉంది, యాడమెంట్గా ఉన్నాడు. ఈ అబ్బాయికి ఏంటి కొంచెం మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ నేర్పించాలి అంటూ మోస్ట్ హేటెడ్ కిడ్ ఆన్ ఇంటర్నెట్ అనేటువంటి పేరు తెచ్చుకున్నాడు ఇషిత్. యాక్చువల్గా ఆ చిన్న పిల్లోడి తప్పు ఉందా, లేకుంటే చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అలా ఉందా, లేకుంటే పేరెంటింగ్లో లోపం ఉందా? బోల్డ్ అన్ని అంశాలు మాట్లాడుతున్నారు, బట్ ఒక నెగటివ్గా మాత్రం ఇషిత్ పోర్ట్రే అవుతున్నాడు. ఇషిత్ని మనం ఏ యాంగిల్లో చూడాల్సినటువంటి అవసరం ఉంది, తప్పు ఎవరిలో కనిపిస్తోంది? మనతో పాటుగా ఉన్నారు చైల్డ్ సైకాలజిస్ట్ మాధవి గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో మీరు ఇషిత్ వీడియో చూశారు. ఇషిత్ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని అనుకున్నది ఏంటంటే, ఎదురుగా అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, అమితాబ్ బచ్చన్తో మాట్లాడే పద్ధతి ఇదా, వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, వీడిని సరిగా పెంచలేదా, ఇంత చిన్న పిల్లలు ఇలా మాట్లాడతారా, వాడి బిహేవియర్ ఏంటి, ఇన్ని రకాల క్వశ్చన్స్ వచ్చాయి కదా. చూసినప్పుడు మీకు ఏమనిపించింది? యాక్చువల్లీ నేను ఈరోజు ఫస్ట్ టైం చూసాను ఆ వీడియో మార్నింగ్. నాకేమనిపించిందంటే, ఫస్ట్ ఏమో వాడికి 10 years అని అన్నారు ఆ వీడియోలో. నా వీడియో ఓన్లీ ఆ 8-9 minutes వీడియో మాత్రమే చూశాను. ఆ వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది వాడి వయసు ఏమో 10 ఏళ్ళు అన్నారు, వాడి బిహేవియర్ ఏమో 10 ఏళ్ళకి మ్యాచ్ అవ్వలేదు అనిపించింది నాకు. ఇంకా రెండో విషయం ఏమనిపించిందంటే, వాడు ఆల్రెడీ ఒక ఎప్పుడైతే ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్లో ఎప్పుడైతే గెలిచి హాట్ సీట్ అంటారు కదా, దాని మీదకి ఎప్పుడైతే వచ్చాడో వాడు ఆల్రెడీ ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్తో వచ్చేసాడు ఆ చైర్ మీదకి. వాడు ఆల్రెడీ హ్యావ్ కాంకర్డ్ ద వరల్డ్ అనే ఫీలింగ్ లో ఉన్నాడు అనమాట. అది కంటిన్యూ అయిపోయింది అనిపించింది. వాడు ఒక హై, డోపమిన్ హై అంటారు కదా, ఆ హైలో ఉన్నాడు వాడు, నేను గెలిచాను అని. అండ్ ఫస్ట్ ప్రశ్న అమితాబ్ బచ్చన్ గారు అడగగానే, అది ఫస్ట్ ప్రశ్న వాట్ ఈస్ ద ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే అని అడుగుతాడు కదా ఆయన. బ్రేక్ఫాస్ట్ దానికి ఆన్సర్. చిన్నపిల్లాడు కదా, చిన్న సింపుల్ క్వశ్చన్తో మొదలైంది. వీడు అతన్ని అమితాబ్ బచ్చన్ గారిని క్వశ్చన్ అడగనివ్వడు, నాకు ఆన్సర్ తెలుసు అని కాన్ఫిడెంట్గా ముందే చెప్పేస్తాడు ఆయన 4 options ఇవ్వకుండానే. ఇంకా ఇమ్మీడియట్గా క్రౌడ్ అనేది క్లాప్ చేసేస్తారు వాడికి. ఐ థింక్ అది కూడా ఒక ఎంకరేజ్మెంట్ లాగా అయిపోయింది వాడికి. అంటే వాడి సో కాల్డ్ రూడ్ బిహేవియర్ అంటారు కదా, ప్రశ్న వినకుండా ఆన్సర్ ఇవ్వడము, ఇంపల్సివిటీ అంటారు. ఏంటంటే అసలు వినట్లేదు వాడు, ప్రశ్నే వినట్లేదు, అది జస్ట్ అలా ఫ్లోలో వెళ్ళిపోతున్నాడు అనమాట. వాడు ఒక స్టేట్లో ఉన్నాడు, అందులో కంటిన్యూ అయిపోయాడు. ఆయనకే అర్థం కాలేదు, ఏంటి వీడు వినట్లేదు నా ప్రశ్నలు అని. ఆయన కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటారా వాడి బిహేవియర్ చూసి. అదొక సెకండ్. ఇండైరెక్ట్గా ఆడియన్స్ క్లాప్ చేసే వరకు వాడు ఎంకరేజ్ అయిపోయాడు అనిపించింది. అది కాన్ఫిడెన్సా లేకుంటే యాంగ్జైటీ విచ్ ఈస్ మాస్కింగ్ యాజ్ కాన్ఫిడెన్సా అనే సెకండ్ ఇంకొక డౌట్ నాకు వచ్చింది. సమ్ టైమ్స్ వెన్ వీఆర్ యాంగ్షియస్, కొంచెం వరిగా ఉన్నప్పుడు, అది చాలా పెద్ద ఆడియన్స్ చూస్తున్నారు, ఒక పెద్ద స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది, అది యాంగ్జైటీ ఉందా వాడికి, నేను ఇక్కడ ఉన్నాను, నేను విన్ అవ్వాలి. వాడి మైండ్లో చిన్న మైండ్ వాడిది, 10 ఏళ్ళైనా పెద్ద వయసు కాదు కదండి, వాడు స్టిల్ ఎ చైల్డ్. వాడి మైండ్లో ఏమేమి థాట్స్ ఫ్లో అవుతున్నాయి, వాడికి విన్న వాళ్ళు ఉండిందా, ప్రెషర్ ఉండిందా, ఎవరైనా చెప్పాలి నువ్వు గెలిచే రావాలి అలా చెప్తారు కదా మనకి చెప్పేవాళ్ళు పెద్దలు వాళ్ళు. సో వాడికి ఏమనిపించిందో, అంత యాంగ్జైటీలో ఉన్నాడా? యాంగ్జైటీలో మనం ఏం చేస్తాం, ధైర్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ వాట్ ఆ బిహేవియర్ అండర్లయింగ్ ఏంటి, యాంగ్జైటీ. ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ ద వాటర్ ఇస్ స్టిల్, బట్ లోపల ఎంత అజిటేషన్ ఉంది, యాంగ్జైటీ ఉంది మనకు తెలీదు. అదొకటి అనిపించింది నాకు వాడిని చూస్తే. వాడి బాడీ లాంగ్వేజ్ ఇలా చాలా బ్రేవ్గా అనిపించింది. వాడు మీరు చూస్తే, మీరు ఆ వీడియో ఒకసారి చూడండి, వాడి బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఇట్లా ఐఎమ్ గోయింగ్ టు కాంకర్ ద వరల్డ్ అన్నట్టు ఉండింది వాడి బాడీ లాంగ్వేజ్. ఇట్లా హంబుల్గా బిహేవియర్ లేదు. ప్లస్ అమితాబ్ బచ్చన్ గారు ఎదురుగా కూర్చుంటే ఎవరైనా కొంచెం తగ్గాల్సిందే అంతే. ఆయన అచీవ్మెంట్తో కంపేర్ చేసుకుంటే మనం అందరం ఎవరము వి కాంట్ రియలీ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. కానీ వాడికి ఆ అండర్స్టాండింగ్ కాలేదు, ఎందుకో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఐఎమ్ షూర్ ఈవెన్ 10 ఏళ్ల పిల్లలకు కూడా అమితాబ్ బచ్చన్ అంటే ఎవరు అనే కాన్సెప్ట్ ఇండియాలో, ఎస్పెషలీ మన కంట్రీలో తెలుసు. ప్లస్ పెద్దవాళ్ళందరూ కూడా ఎలా అమితాబ్ బచ్చన్ గారితో బిహేవ్ చేస్తారు అది కూడా వాడు పర్సీవ్ చేయట్లేదా,
వాడికి అంత సోషల్ స్కిల్స్ అర్థం కావట్లేదా? ఎందుకంటే వాడి మెచ్యూరిటీ లెవెల్ చాలా తక్కువ అనిపించింది సోషల్ స్కిల్స్కి కంపేర్ చేసుకుంటే. వర్సెస్ నాలెడ్జ్ చూసుకోండి, వాడికి నాలెడ్జ్ బాగుంది, వాడి ఏజ్ ప్రాబ్లీ ఏజ్ కంటే ఎక్కువ ఉంది నాలెడ్జ్, కానీ కొన్ని స్కిల్స్ లైక్ సాఫ్ట్ స్కిల్స్, సోషల్ స్కిల్స్ అవి ఏజ్ కంటే చాలా తక్కువ అనిపించాయి నాకు ఆ వీడియో. అగైన్ ఆ 7 minutes వీడియో అనేది చాలా తక్కువ టైం మనకి ఒక చైల్డ్ని అనలైజ్ చేయడానికి. ఇట్స్ నాట్ ఈవెన్ ఫేర్. ఐ థింక్ ఇఫ్ అ చైల్డ్ డస్ నాట్ హ్యావ్ ద స్కిల్స్ రిక్వైర్డ్, ఇట్ కుడ్ బి ఫర్ వేరియస్ రీజన్స్, మనకు తెలీదు. ఓకే, సో మనం ఫస్ట్ పేరెంట్స్ గురించి తెలుసుకోవాలి, వాడి హిస్టరీ గురించి తెలుసుకోవాలి, వాడి ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తాడు, స్కూల్లో ఎలా బిహేవ్ చేస్తాడు, ఫ్రెండ్స్తో ఎలా బిహేవ్ చేస్తాడు, వేరే సోషల్ సిచ్యువేషన్స్ కమ్యూనిటీలో ఎలా బిహేవ్ చేస్తాడు. ఒక 6-7 minutes ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన ఎన్వైరన్మెంట్లో చేసిన బిహేవియర్ని బట్టి వర్స్ట్ కిడ్ యూనో ఇన్ ద మోస్ట్ హేటెడ్ కిడ్ అట్లాంటి కమెంట్స్ వాడడం ఐ థింక్ ఈస్ కంప్లీట్లీ అన్ఫేర్ ఫర్ ఎ స్మాల్ చైల్డ్. నా బిగ్గెస్ట్ వరీ ఏంటంటే వాడి గురించి, వాడు ఈ వీడియోస్ చూస్తే వాడేం ఫీల్ అవుతాడు. ఇలాంటి వైరల్ అవుతున్నాయి కదా ఈ వీడియోస్ అన్ని, వాడు ఆ వీడియోస్ చూసి వాడెలా ఫీల్ అవుతాడు, వాడి ఫ్రెండ్స్ వీడితో స్కూల్కి వెళ్ళాక ఏమంటారు, పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, సొసైటీలో వాడు ఉండే నేబర్హుడ్లో ఎలా ఫీల్ అవుతున్నారు, ఇవన్నీ కొంచెం వాడికి ఇట్స్ గోయింగ్ టు బి డిఫికల్ట్ ఫర్ హిమ్ అనిపిస్తుంది. ఐ థింక్ అంత ఓవర్ నైట్ ఫేమస్ అయిపోయాడు, నొటోరియస్ అంటారు కదా, ఫేమస్ కాదు, హీస్ నొటోరియస్ ఫర్ హిస్ బిహేవియర్. ఐ థింక్ దట్స్ నాట్ రియలీ గుడ్ ఫర్ అ స్మాల్ చైల్డ్. We also as adults, as grown-ups, we don't know if it is a real thing. ఎందుకంటే మనము ఎనీ సోషల్ మీడియా ప్రమోషన్కి దీస్ సీన్స్ ఆర్ క్రియేటెడ్ వైరల్ చేయడానికి. ఇవన్నీ కరెక్ట్గా ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేసి వైరల్ చేయడానికి జాయిన్ చేసేసి మిగతా కాన్వర్జేషన్స్ అంతా ఎడిట్ చేసేస్తే ఇట్ లుక్స్ లైక్ రూడ్ బిహేవియర్. ఏది ట్రోల్ మెటీరియల్ అది పిక్ చేసుకొని దాన్ని జాయిన్ చేసి ఒక వీడియో లాగా చేశారా? వీ రియలీ డోంట్ నో వాట్ ఈస్ రియలీ హ్యాపెనింగ్ ఇన్ దట్ వీడియో, బట్ బికాస్ ఇట్స్ గెటింగ్ సో మచ్ అటెన్షన్, వీఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ ఇట్ టు ఇంటర్ప్రిట్. డూ వీ రియలీ నీడ్ టు బ్లేమ్ ద చైల్డ్ ఇన్ దిస్? ఈస్ సంథింగ్ వెరీ వెరీ క్వశ్చనబుల్ నన్ను అడిగితే. ఓకే, బట్ if the child really needs help, their parents probably need to get him help. The first point of contact will be for me always parents. 10-year-old చైల్డ్ని మనకు బ్లేమ్ చేయడానికి అసలు హక్కే లేదు. వాడు ఏమన్నా స్ట్రగుల్ అవుతూ ఉంటే ఫస్ట్ పేరెంట్స్ గుర్తించాలి, ఆ స్ట్రగుల్ని గుర్తించి దాన్ని అడ్రస్ చేయాలి, వేరే వాళ్ళు కాకుండా. ప్లస్ ఈ మధ్య పిల్లలకి సోషల్ మీడియాలో కూడా వైరల్ అవ్వడం చాలా ఇష్టము. దే వాంట్ టు బి ఫేమస్. So they are okay to be known for wrong reasons. I think they want to be famous, and being famous comes with a cost or a price. Whatever it may be, negative అయినా పర్లేదు, పాజిటివ్ అయినా సరే, నెగిటివ్ అయినా సరే. ఇప్పుడు కొంతమంది కావాల్సుకొని కొన్ని నెగిటివ్ బిహేవియర్స్ చేస్తారు కదా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి, విజిబుల్ అవ్వడానికి. బికాజ్ ఎలా అయినా విజిబుల్ అవుతారు, మంచి పని చేసినా విజిబుల్ అవుతారు, చెడ్డ పని చేసినా విజిబుల్ అవుతారు. సో పిల్లలకి అది ఒక ఇంపార్టెంట్ అయిపోయింది. నేను రీసెంట్గా మా క్లినిక్లో ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాను. అమ్మాయిని అడిగాను నువ్వేమవుతావు అని, నువ్వేమో అనుకుంటున్నావు పెద్దయ్యాక అంటే, తను అంటుంది ఐ వాంట్ బీ అ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, అ స్టార్, ఐ వాంట్ హ్యావ్ 10 million followers, ఐ వాంట్ డూ దిస్ అని. చిన్న పాప, అదే 8-10 years. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జస్ట్ యూట్యూబ్లో ఒక వీడియో పోస్ట్ చేసేస్తే ఆ వీడియోకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేస్తాయి, నేను 10-12 years అయ్యే లోపల యూట్యూబ్లో ఒక పెద్ద స్టార్ని అయిపోతాను, ఇన్స్టాలో స్టార్ని అయిపోతాను అని అలా అనుకుంటున్నారు. వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు. ఇట్స్ అ ప్రాపర్, లైక్ దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ ప్రమోటింగ్ దీస్ ఫేమస్ పీపుల్, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్వాల్వ్డ్, ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్, ఇట్స్ నాట్ వన్ పర్సన్. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ అ బిగ్ ఎక్స్పర్ట్ అబౌట్ సోషల్ మీడియా, బట్ ఈ మధ్య పిల్లలకి అదొక చాలా ఈజీ కెరియర్ కింద అనిపిస్తుంది అనమాట. పేరెంట్స్ కూడా దే ఆర్ రియలీ అలవింగ్ కిడ్స్ టు క్రియేట్ అకౌంట్స్ ఆన్ సోషల్ మీడియా వితౌట్, ఐ మీన్ దే క్రియేటింగ్ విత్ ఫేక్ ఏజెస్. I don't know if Insta allows children to create ID. No idea. Kada 18 years ఉండాలి దేనికి. మా కిడ్స్కి నేను ఫేస్బుక్లో ఐడి క్రియేట్ చేసినప్పుడు when he was 16 and I listed myself as a parent so that if there is any problem because of social media, I can close the account as a parent till he's 18, and after 18 I removed myself because now he was an adult to manage. ఈ మధ్య పేరెంట్స్కి అది చెయ్యట్లేదు. దే డోంట్ నో హూ దే ఆర్ ఫాలోయింగ్, వాట్ దే ఆర్ డూయింగ్. సో ఆర్ మెనీ ఇష్యూస్ అండి. యాజ్ అ సొసైటీ వీ నీడ్ టు అడ్రస్. బ్లేమింగ్ అ 10-year-old ఈజ్ అబ్సల్యూట్లీ ఐ థింక్ నాట్ ఫేర్.
ఇఫ్ యూ ఆస్క్ మీ. సో అక్కడికి కేబీసీకి వెళ్ళాలి అంటేనే మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్గా అనుకుంటారు. అక్కడికి వెళ్తేనే వి అచీవ్డ్ సంథింగ్ అనే ఒక ఫీల్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా క్యూరియస్గా ఈగర్గా ఎదురు చూస్తూ ఉంటారు మా టర్న్ ఎప్పుడు వస్తుంది అనేది. సో ఆ ఇష్యూ గురించో లేకుంటే కేబీసీ ప్రోగ్రామ్ గురించో అమితాబ్ బచ్చన్ గురించో ఏమీ తెలియకుండానే ఆ అబ్బాయి అక్కడి దాకా వెళ్ళిపోయి జస్ట్ లైక్ దట్ ఆడేసి అక్కడి దాకా వెళ్ళారంటారా హాట్ సీట్ దాకా. పేరెంట్స్ కూడా ఏదో కొంచెం చెప్పి ఉంటారు కదా, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకోసం వెళ్తున్నాం, అక్కడ ఏం చేయాలి, కొంచెం రూల్స్ అనేవి ఉంటాయి. కేబీసీకి కూడా ఒక ఫ్రేమ్ చేసుకున్నటువంటి కొన్ని రూల్స్ ఉంటాయి. అలాంటివన్నీ కూడా ముందు చెప్పినప్పుడు అర్థం చేసుకోలేకపోయారా, లేకుంటే ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేదా? దే కుడ్ బి 2 things అండి. ఒక చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్కి వెళ్తున్నాడు, అది ఒక హైలైట్ వన్. బికాజ్ అమితాబ్ బచ్చన్ని కలవడమే మనకి లైఫ్లో ఒక హైలైట్ అయిపోతుంది. కలిస్తేనే గ్రేట్, ఎందుకంటే ఎంతమంది కలవగలుగుతాం, ఆయన్ని కలవలేం. అండ్ ఇఫ్ యు ఆర్ అ కిడ్ హూ ఇస్ ఆస్పైరింగ్ టు బీ ఫేమస్, మీటింగ్ అ పర్సన్ లైక్ అమితాబ్ బచ్చన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ డీల్. ఓకే, అది కాకుండా హీఈస్ ఇన్వైటెడ్ యాజ్ అ గెస్ట్ ఆన్ అ ప్రోగ్రామ్ హోస్టెడ్ బై అమితాబ్ బచ్చన్. ఓకే, అండ్ ఇన్ ఇండియా ఇట్స్ అ వెరీ పాపులర్ ప్రోగ్రామ్. మనకి అది ఈవినింగ్ డిన్నర్ తినుకుంటూ ఫ్యామిలీలు టీవీ పెట్టుకుని మరీ చూస్తారు అందరు కలిసి, మరి ఇట్స్ అ ఫ్యామిలీ ప్రోగ్రామ్ కదండి. సో అందరూ వెయిట్ చేస్తారు, అరే ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది అని అందరు కూర్చొని చూస్తారు. సో యు నో, ఎవ్రీబడి నోస్, మనకు అందరికీ తెలుసు ఆ ప్రోగ్రాంలోకి వెళ్తే వి విల్ బికమ్ ఫేమస్. ఓకే, అండ్ దిస్ కిడ్ లుక్స్ లైక్ అ కిడ్ హూ లవ్స్ అటెన్షన్. హూ డజంట్ లవ్ అటెన్షన్? ఎవ్రీబడి లవ్స్, అండ్ కిడ్స్ యూజువలీ లవ్ అటెన్షన్, యూనో. అండ్ నవ డేస్ మనకి ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఐఎమ్ 53. అట్ దిస్ మేము ఆ ఏజ్లో ఉన్నప్పుడు మాకు ఇవన్నీ తెలీదు. ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ లేదు అసలు. we were dumb in a way, you know, we were like frogs in the well అనుకోండి. మా ప్రపంచం ఏంటి, స్కూలు ఇల్లు అంతే, ఆర్ పిల్లలతో ఆడుకోవడం నైబర్హుడ్లో, అంతే. మాకు ఈ వ్యాలిడేషన్, సోషల్ మీడియా అప్రిసియేషన్, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని హార్ట్స్ వచ్చాయి, అవన్నీ మాకు తెలీదు. ఎవరు పోక్ చేశారు ఇది కూడా చూస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అది కూడా తెలియదు చేయడం అంటే ఏంటో, బికాస్ ఐఎమ్ సో నాట్ అట్ ఆల్ ఆన్ సోషల్ మీడియా. బట్ ఇప్పుడు ఈ పిల్లలకి ఏంటి, ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ ఈజ్ సో మచ్ ఇంపార్టెంట్. వెన్ యు ఆర్ గివింగ్ అంత ఇంపార్టెన్స్ ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్కి, లైక్స్కి, దీనికి దానికి, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఇంటర్నల్ వ్యాలిడేషన్ అనేది లేదు. ఇంటర్నల్ బ్యారోమీటర్ ఉంటుంది కదా, నాకు తెలుసు నేను కరెక్ట్ అని, నాకు బయట వాళ్ళు లైక్ చేసే అవసరం లేదు. ఐ నో వై ఐఎమ్ డూయింగ్ దిస్, ఐ నో వై ఐ డూ వాట్ ఐ డూ. ఓకే, without getting any claps, I continue to do what I do. Without getting any likes on my status on WhatsApp, I'm fine with it. But there are people who sit constantly checking how many people saw my status. True. Okay, so these are the kind of things that we are teaching children, that external validation is important, how many people clap for me is important, without making them strong from inside. We are making them hollow from inside. They don't have any stuff inside. So internal validation ledu, they are all seeking for external validation. సో నాకు అట్లా ఐ థింక్ పేరెంట్స్ కూడా ఇది ఇండైరెక్ట్గా మనం మోటివేట్ చేస్తున్నట్టే కదా. ఇంతమంది చప్పట్లు కొడితే నువ్వు గ్రేట్, ఇంతమంది నీ పోస్ట్కి లైక్ చేస్తే నువ్వు ఇంకా గ్రేట్, యూనో. సో దోస్ ఆర్ ద థింగ్స్. ఈజ్ ఇట్ రియలీ రిక్వైర్డ్ ఈజ్ సంథింగ్ పేరెంట్స్ హ్యావ్ టు ఆస్క్. ఐ థింక్ ఎవ్రీ చైల్డ్ అండ్ పేరెంట్ హ్యావ్ టు డిసైడ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్. ఎస్పెషలీ చిల్డ్రన్కి వాళ్ళకి తెలియదు, వాళ్ళు రాంగ్ చాయిసెస్ చేస్తారు. మనకు తెలుసు అది కరెక్టా రాంగా, వీడు ఎలా దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నాడు, ఎలా పీపుల్ ఇచ్చే లైక్ని, కమెంట్స్ని ఎలా ప్రాసెస్ చేస్తాడు. సో ఎక్స్పోజర్ చేయకూడదు. నాకేంటంటే నేను ఎక్స్పోజర్ చేయను, నాకు ఇష్టం లేదు, ఆ వయసులో అంత అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు అన్ని మీడియా హౌసెస్ కావచ్చు, ఇలాంటివి రియాలిటీ షోస్ అని పెట్టి అక్కడ సింగింగ్ కాంపిటీషన్ కావచ్చు, డాన్స్ కాంపిటీషన్ కావచ్చు, పిల్లల కోసం జూనియర్స్ కోసమే కండక్ట్ చేస్తూ ఉన్నప్పుడు కేబీసీలో కూడా ఒక చిన్న అబ్బాయి వెళ్ళాడు. బట్ ఎక్కడా కూడా ఎవరు ఇలాంటి బిహేవియర్ చూపించలేదు. ఇషిత్ ఓన్లీ ద కిడ్ అలాంటిది బిహేవియర్ చూపించాడు అని అంటే వాడిలో ప్రాబ్లం ఉందా, పేరెంట్స్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియరే అలా తయారైపోయిందా అనేది అదే మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం చూసిన 7-8 నిమిషాల్లో మనకు అది అర్థం కావట్లేదు. వాడిని అలా ట్రైన్ చేసి పంపించారా అలా మాట్లాడమని, అంటే అలా అయితే నువ్వు విజిబుల్ అవుతావని, లేకుంటే వాడి జనరల్ బిహేవియరే అలాంటిదా, లేకుంటే వాడికి అసలు అర్థమే కావట్లేదా వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, వాడికి ఏదైనా డిఫికల్టీ ఉందా బికాస్ ఆఫ్ విచ్ వాడికి అసలు అలాంటి సోషల్ సిచ్యువేషన్స్లో ఎలా బిహేవ్ చేయాలి నేను అనేది వాడికే అర్థం కావట్లేదా. ఇవన్నీ యాక్చువల్లీ మనం ఇంటర్ప్రిట్ చేయలేము, మనకి డిసైడ్ చేయలేము ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని. మనం ఓన్లీ గివ్ దీస్ పర్స్పెక్టివ్స్. యాజ్ అ సొసైటీ ఏంటి ఏ పర్స్పెక్టివ్, యాజ్ అ పేరెంట్స్ మనం నేర్పించామా, యాజ్ అ సొసైటీ ఈ బిహేవియర్ని మనం ఎంకరేజ్ చేస్తున్నామా, లేకుంటే
ఈ ప్రోగ్రామ్స్ అసలు పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి? ఇట్స్ అ క్వశ్చన్ దట్ వి ఆల్ నీడ్ టు ఆస్క్. చిన్నపిల్లల్ని అసలు ఇలాంటి ప్రోగ్రామ్స్కి పిలవచ్చా? వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారా? మంచి లైమ్ లైట్ వస్తే ఓకే, బట్ చెడుగా కూడా లైమ్ లైట్ రావచ్చు ఒక చైల్డ్కి. వాడికి ఇలాంటి దాని ఇంపాక్ట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. వాడు ఎలా ఈ ఇన్ఫర్మేషన్ని అంత చిన్న వయసులో ఎలా ప్రాసెస్ చేస్తాడు? ఇవన్నీ క్వశ్చన్స్. ఇలాంటి ఇష్యూస్ జరిగితేనే కదా మనం కూర్చుని ఆలోచించేది. ఇన్ని రోజులు ఎప్పుడు జరగలేదు. వేరే పిల్లలు అందరూ వచ్చారు, వెళ్ళిపోయారు. గెలవడం ఓటం ఇట్స్ ఓకే, పెద్ద ప్రాబ్లం. ఇంత రాంగ్ అటెన్షన్ వీడికి ఇచ్చాం కదా మనం, తెలిసి తెలియక కూడా. ఇప్పుడు నేను అదే యాక్చువల్ గా ఆడాడు, గెలిచాడు, 1,00,000 కాదు 2 లక్షలు 10 లక్షలు గెలుచుకొని వెళ్ళినా మనం ఇంతగా మాట్లాడుకోకపోయేవాళ్ళు. హైపర్ యాక్టివ్ ఉన్న వాళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తారా? నాకు కూడా అదే అనిపించింది. వీడి బిహేవియర్ ఏమన్నా ADHD టైప్ ఆఫ్ బిహేవియరా అని కూడా నాకు ఒక థాట్ వచ్చింది వాడిని చూస్తే. ఎందుకంటే వాడికి ఇంపల్సివిటీ ఉండింది వాడి ఆన్సర్స్లో. వాడు వినట్లేదు అసలు, ప్రాసెస్ చేయట్లేదు ఇన్ఫర్మేషన్. మీరు యు ఆర్ వేస్టింగ్ ద టైం అనే ఫీల్ ఉంది అక్కడ వాడికి. బోలియే ఆ ప్రెస్ కీజీ ఆ 4 బార్ తాళ్ళ లగాయే అని చెప్తున్నారా ఆయనకి. నాకు ఒక విధంగా క్యూట్ గా కూడా అనిపించింది వాడు మాట్లాడే. ఎందుకంటే అసలు వాడికి భయమే లేదు. ఆయన అమితాబ్ బచ్చన్ అనే కాన్సెప్ట్ ఏంటి. సో నాకు ఇట్స్ క్యూట్ ఆల్సో ఇన్ అ వే. ఇట్స్ అడోరబుల్ దట్ హీ హాస్ నో ఫియర్ ఆఫ్ ఎనీథింగ్. హీ ఈస్ ఏబుల్ టు సే వాట్ ఎవర్ హీ వాంట్స్. But at the same time, it also shows that it's going to get into trouble when he grows up if he talks like that. If he doesn't understand boundaries, if he doesn't understand how to respect elders, he will have problem in adulthood or in teenage. ఎందుకంటే అప్పుడు he won't look cute. He will look rude. Okay? అదొకటి మనం వరి అవ్వాల్సింది. ఇంకా చాలా క్యూట్గా అడుగుతాడండి వాడు. మీరు లాస్ట్కి వాడు అంటాడు, నేను ఓన్లీ 20,000 పాయింట్సే చేశాను. ఆయన అమితాబ్ బచ్చన్ గారు అంటారు, నీకు డబ్బులు ఇంకా రావు, సో నువ్వు 20,000 आपको जाना पड़ेगा. अगर आप 25,000 तक आए तो आपको అట్లీస్ట్ 25,000 వచ్చేవి, నీకు ఇప్పుడు ఏం రావు అంటే, అది నాకు తెలుసు రావని, కానీ నేను మీతో ఫోటో దిగాలనుకున్నాను, 2 lakhs పాయింట్స్ వస్తే మీతో ఫోటో దిగొచ్చు అని చెప్పారు నాకు నేను స్టార్ట్ చేసినప్పుడు. నాకు ఇప్పుడు 20,000 వచ్చావు. మై బిగ్గెస్ట్ వరీస్ ఐ కాంట్ టేక్ పిక్చర్ విత్ యూ. మై హార్ట్ రియలీ మెల్టెడ్ వెన్ ఐ హర్డ్ దట్ ఈజ్ సో క్యూట్. నాకు అప్పుడు అనిపించింది వీడు ఎంత ఇన్నోసెంట్, వాడికి ఏం తెలీదు. వాడు చూడడానికి అంత పెద్ద ఆర్భాటం అదంతా ఉంది కానీ, బట్ ఈజ్ అ లిటిల్ చైల్డ్, యు నో. హీ వాంటెడ్ అ పిక్చర్ విత్ అమితాబ్ బచ్చన్ అండ్ అమితాబ్ బచ్చన్ సేస్ నో లెట్ మీ టేక్ అ పిక్చర్ విత్ యూ అని, అండ్ ఇమీడియట్లీ హీ టేక్స్ అ పిక్చర్ విత్ హిమ్. సో యూ కెన్ సీ దట్ innocence in his question when he asks like that. It was really heartfelt moment for me when I saw that. That's when I thought, we need help. He doesn't need help. He needs help in a different way. But we as a society, we are creating these artificial things for children and making them go through these unnecessary things which they don't have to go through. అనిపించింది నాకు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అంతా సోషల్ మీడియా వచ్చేసింది కాబట్టి దే ఆర్ టేకింగ్ ఇన్ అనదర్ వే, దాంట్లో తీసుకుంటున్నారు కాబట్టి అంతా నెగటివ్ అక్కడ కనిపిస్తోంది. Yes, Madhavi garu, thank you so much andi. Thank you for the opportunity. Thank you so much. Yes, thank you. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి